What's up, everyone? This is Atha Muhammad. Here, I cut the news and share what really matters. రంగానికి సిద్ధమంటున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అవును, రంగానికి సిద్ధమంటున్నారు. ఎక్కడో తెలుసా? అక్టోబర్ 9న నర్సీపట్నంలోని మెడికల్ కాలేజీలో. ఇప్పటికే వైసీపీ నేతలు ఈ విషయం మీద చాలాసార్లు నిరసన ప్రకటన చేశారు. అసలు ఏంటి ఆ నిరసన? పీపీపీ మోడల్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది. అది వద్దు అంటూ డైరెక్ట్గా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిరసనకు వస్తున్నారు. ఎందుకు వద్దు అంటున్నారంటే దాని గురించి మాట్లాడుకోవాలంటే అసలు పీపీపీ మోడల్ అంటే ఏంటో మీ అందరికి తెలియాలి. అసలు పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే ఒక ప్రోగ్రామ్ ఉందండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్లో ఆల్రెడీ గవర్నమెంట్స్ చాలామంది వాడుతున్నారు. రోడ్ కన్స్ట్రక్షన్స్కి దానికి దీనికి వాడతారు. అసలు ఈ మోడల్ ఎందుకు అని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. 4,000 కోట్లు మెడికల్ కాలేజెస్కి పెట్టలేకపోతుందా అని క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి ఈ మెడికల్ కాలేజెస్ అన్నీ ఇవ్వడం వల్ల ఒక సామాన్యుడికి చదువు మరియు విద్య వైద్యం అందదు అన్న ఒక క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు ఓపీ ఛార్జెస్, మెడికల్ ఛార్జెస్, సీట్ ఛార్జెస్ ఎక్కువ చేసేస్తారని మాకు ఇది వద్దు. మేము ఒకవేళ అధికారంలోకి వచ్చినా సరే ఈ టెండర్లన్నీ రద్దు చేస్తామని ఓపెన్గా సవాల్ చేస్తున్నారు. అసలు కూటమి ప్రభుత్వం ఏం చెప్తుందో విందాం ఇప్పుడు. ఇది ప్రజలకి, ప్రభుత్వానికి, అందరికీ మంచి కలిగించే మోడల్. నేను ఎవరు వచ్చి ఎంత నిరసన చేసినా ఈ మోడల్ని తీసుకెళ్తాను అని చెప్పి కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మరి ప్రస్తుతం జరిగే అక్టోబర్ 9న నిరసన వ్యక్తం చేసిన తర్వాత అసలు ప్రభుత్వం ఎలాంటి డెసిషన్ తీసుకోబోతుందో వేచి చూద్దాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.